హాయ్ అండి. ఈరోజు కమ్మ కమ్మని జ్యూసీ రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక కేజీ రవ్వ వేసుకోవాలి. అదేనండి బొంబాయి రవ్వ. మంచి అరోమా వస్తుంది కదా! ఆ టైం వరకి మంచిగా కలుపుతూ వేంపుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలపాలండి. లేకపోతే అడుగంటిపోతుంది. కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటది. కలర్ చేంజ్ అయ్యాక దీన్ని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ నేను కేజీ రవ్వకి హాఫ్ కేజీ చక్కెర తీసుకున్నాను. ఈ చక్కెరని పౌడర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని, మిక్సీలో చక్కెర వేసుకొని 4, 5 యాలక్కాయలు కూడా వేసుకున్నాను. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే రవ్వ తీసుకొని, రవ్వ కూడా కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని, ఇది కూడా పౌడర్ లాగా చేసుకొని, ఇది కూడా ఆ కడాయిలోకి వేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలి. ఈ రవ్వ లడ్డూలకి కొద్దిగా నెయ్యి ఎక్కువగా పడుతుంది. బాదం, జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేంపుకొని తీసేసుకోవాలి. వేంపుకున్నది మొత్తం ఈ పిండిలోకి వేసుకొని గరిటెతోటి బాగా మిక్స్ చేయాలి ఇదంతాను. చక్కెర పొడి, రవ్వ పొడి, డ్రై ఫ్రూట్స్ ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత నాకు ఈ రవ్వ లడ్డు చేయడానికి పాలు కాచి గోరువెచ్చగా ఉన్న పాలు వాడుకున్నానండి. నాకు హాఫ్ కేజీ పట్టాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము పిండిలో పోసినప్పుడు మన చెయ్యి తిరిగేంత వేడిగా ఉంటే చాలు. కొంచెంగా పోసుకుంటూ రవ్వ లడ్డూలను చేసుకోవాలి. పిండి మొత్తం ఫస్ట్ ఒకసారి కలిపేసిన తర్వాత మనము ఈ విధంగా లడ్డూలనేది చుట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదండీ! ఈ విధంగా మనకి లడ్డూలనేది చుట్టుకోవాలి. చక్కెర పొడి చేసాం కదండీ! పాలు కూడా పోస్తున్నాం కాబట్టి మనకి మంచిగా జ్యూసీగా ఉంటాయి. అలాగే పిండి మొత్తం లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్‌గా అయిపోయే స్వీట్ రెసిపీ. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరితో అవసరం లేకుండా ఒక్కరమే చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలో నెయ్యి ఎక్కువగా వేస్తాం కాబట్టి నెయ్యి ఫ్లేవర్ అనేది రవ్వ లడ్డూలకి పట్టి మంచి కమ్మగా ఉంటాయండి టేస్ట్. ఈ ప్రాసెస్‌లో మీరు రవ్వ లడ్డు చేశారంటే రవ్వ లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా బాగా తింటారు. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.